నందమూరి బాలకృష్ణ బాలయ్య బాబు అఖండ 2కి తన రెమ్యునరేషన్ని భారీగా పెంచేశాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వకుండా చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టేస్తున్నాడు. సో మరి ఈ అఖండ 2కి ఎంత భారీగా రెమ్యునరేషన్ని పెంచేశాడు. సో మరి దాదాపు 50 ఏళ్ల పాటు అగ్రహీరోగా నటిస్తూ అందరిని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. సో అది బాలకృష్ణ గారికి సొంతం అనమాట. సో బాలకృష్ణ గారు సాధించిన రికార్డు మరి ఇంకా TFIలో అయితే ఎవరు సాధించలేరేమో. ఎందుకంటే దాదాపు 5 దశాబ్దాల పాటు అన్ని ఎక్కడ క్యారెక్టర్లు చేయకుండా హీరోగా చేస్తూ సో తనకున్న క్రేజ్ని పెంచుకుంటూ వస్తున్నారు తప్ప తగ్గేది లేదనమాట. సో ఎక్కడ వెళ్ళినా బయట స్టేట్స్లో కూడా బయట కంట్రీస్లో కూడా జై బాలయ్య అంటే అదొక నినాదం అయిపోయింది. సో మరి బాలకృష్ణ గారి క్రేజ్ అసలు 2020 తర్వాత అంటే లాక్డౌన్ తర్వాత మరి ఆయన ఆ లాక్డౌన్లో ఏం బూస్ట్ దాకా వచ్చారేమో తెలియదు. కానీ ఇంకా అక్కడ నుంచి వరుసగా ఏది ముట్టినా కూడా విజయాలు, ఎక్కడ చూసినా కూడా సక్సెస్తోనే ఉన్నాడనమాట. సో అన్స్టాపబుల్ షో అనేది ప్రపంచవ్యాప్తంగా భారీగా మంచి రేటింగ్ తెచ్చుకుంది. సో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఆ షో. ఆ తర్వాత ఆయన చేస్తున్న ప్రతి సినిమాలు వరుసగా ఒక హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ మళ్ళీ మన వచ్చిన సినిమాతో డాకు మహారాజ్తో శ్రీకారం చుట్టారనమాట. ఇప్పుడు 5వ సినిమా అఖండ 2 వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ కూడా గోపిచంద్ మల్లేన్ గారితో MBK 111 చేస్తున్నారు. సో మరి ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అసలు బాలయ్య గారికి రెమ్యునేషన్ ఎంత వస్తుంది. సో మరి ఆయన ఏ లెక్కన సినిమాలు చేస్తున్నారు, అన్నీ కూడా వరుస బాక్స్ ఆఫీస్ సక్సెస్లు. ఎందుకంటే మన హీరోలకి ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఒక 2 హిట్లు పడంగానే రెమ్యునేషన్ పెంచేయడం. సో బట్ బాలకృష్ణ గారు ఏంటంటే అలా కాకుండా అఖండ 2కి 45 కోట్లు ఛార్జ్ చేశారంట. సో మరి కంపేర్ టు అదర్ ఇండస్ట్రీ హీరోస్ మరి రజనీకాంత్ గారు వీళ్ళంతా చూస్తే 150 కోట్లు 100 కోట్లు ఆ రేంజ్లో తీసుకుంటున్నారు. మరి మా బాలయ్య గారు మాత్రం ఎందుకంటే నిర్మాతలకు బర్డెన్ అవ్వకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా 50 కోట్ల లోపలే రెమ్యునేషన్ సినిమా స్కేల్ని బట్టి బడ్జెట్ని బట్టి అడుగుతారు. సో ఆయన అంతకుముందు 20 కోట్లైనా 30 కోట్లైనా తీసుకుని చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు. సో ఇప్పుడు అఖండ 2కి స్పాన్ ఉంది, ఆ మంచి మార్కెట్ ఉంది కాబట్టి సో 45 కోట్లు ప్రొడ్యూసర్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చారంట. సో మరి 45 కోట్లు అందుకుంటున్న మరి ఉన్న స్టార్ హీరోస్లో ఒక బెస్ట్ రెమ్యునేషన్ అని చెప్పాలి. సో ఉన్న టాప్ మన 4 పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇది ఒక బెస్ట్ రెమ్యునేషన్ అని చెప్పుకోవాలి. సో చిరంజీవి గారికి కొంచెం ఎక్కువే ఉంటుంది, 70 ఆ పైన. సో వెంకటేష్ గారు ఎంత తీసుకుంటారనేది, ఎందుకంటే ఆయన ఇంకొక మంచి మనిషి అనమాట. ఎక్కువ నిర్మాతల ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఎక్కువ నిర్మాతలను బడ్డెన్ పెట్టకుండా సినిమా హిట్ అయితే ఏమన్నా వాటాలు వచ్చేదట అలా ప్లాన్ చేసుకుని రెమ్యునేషన్ తక్కువ తీసుకుంటారంట. మరి బాలయ్య గారు చిరంజీవి గారితో అలా వర్కౌట్ అవ్వదు కాబట్టి వాళ్ళకి ముందే రెమ్యునేషన్ ఇచ్చేయాలి. సో మరి బాలకృష్ణ గారు అయితే ప్రస్తుతం 45 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. మరి నెక్స్ట్ సినిమాకి ఇంకా పెంచుకుంటారా, 50-60 కోట్ల దాకా తీసుకుంటారా, లేదా అంతే తీసుకుని ఇంకా సినిమా చేసి పెడతారా? ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఆయనకి మంచి ఫేర్వెల్ టైం అనమాట. సో ఇప్పుడు వచ్చాయని కూడా బ్లాక్ బస్టర్లు పడతాం. ఆయన లాస్ట్ ఇన్నింగ్స్ చాలా హ్యాపీగా జరుగుతున్నాయి. సో మరి ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు బాలయ్య గారు అంటే. ఇంకా వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తే అతను మోయడానికి అభిమానులు అందరూ కూడా రెడీగా ఉన్నారనమాట. సో మరి బాలకృష్ణ గారు అఖండ 2 సూపర్ హిట్ అవ్వాలని, డిసెంబర్ 5 థియేటర్లోకి వచ్చినాక ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని మనం కూడా కోరుకుందాం.